ఇక చెరువుల రక్షణకు సర్కార్ చర్యలు 4 స్థాయిల్లో వాల్టా అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం. స్టేట్ అథారిటీ ఎక్స్-అఫిషియో చైర్పర్సన్ గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సభ్యులుగా మరో 22 మంది సెక్రటరీలు, ఎన్జీఓ ప్రతినిధులు, నిపుణులు. నీటి వనరుల పరిరక్షణకు ఈ అథారిటీకి విస్తృత అధికారాలు. మేడ్చల్ జిల్లాలోని సురారం లింగచెరువు. ఇక సురారం చెరువు అంటే మల్లారెడ్డి వాల్టా చట్టానికి పదును పెట్టబోతా ఉన్నారట. చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నది. హైడ్రా తరహాలోనే జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోనూ అథారిటీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి నీటి వనరుల ఆక్రమణలను అడ్డుకునేందుకు, కూల్చేందుకు వాల్టా ద్వారా ఏర్పాటైన కమిటీలకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ చట్టం అమల్లో గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. చివరికి వాల్టా అనగానే ఇష్టారాజ్యంగా బోర్లు వేయకుండా, నిరోధించే చెట్లు నరకకుండా అడ్డుకునే చట్టంగానే దాన్ని పరిమితం చేశారు. అయితే చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉందట. మొత్తానికైతే ఈ చర్యతోని ఒకటి ఏం జరిగింది, ఇప్పుడు హైడ్రాతోని మనం ఎంత కూల్చినాము, ఏం చేసినాము, తర్వాత ఎవరిని భయపెట్టించినాము, దాని ద్వారా ఏమొచ్చిందని కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా పోయి చెరువు పక్క పంటో, కుంట పక్క పంటో, భూమి కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా అమ్మో వద్దంట. అంటే ఇప్పుడు దీంతో పాటు అధికారులు కూడా పర్మిషన్లు ఇచ్చే కాడ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమ్మో అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంది, మేము ఇయ్యం, మా పని కూడా అవుతుంది అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ భయం అయితే పుట్టింది అధికారుల్లో. కానీ వాల్టా చట్టంలో గతంలో ఏం చేశారంటే ఓన్లీ బోర్లు వేయొద్దు, చెట్లు కొట్టొద్దు. రైట్ గా టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాద్ బయట 1000 ఎకరాల్లో కొత్త జూ పార్కు, అనంతగిరిలో నేచురల్ వెల్నెస్ సెంటర్, రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం, హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, 4th సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి, స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీటీడీ లెక్కనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పారు. స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొటెక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టులపై శుక్రవారం సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త టూరిజం పాలసీలు తీసుకురావాలని ఆయన చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడికి వచ్చే భక్తులు బస చేసేందుకు కాటేజీల నిర్మాణం చేపట్టాలి. ఇందుకోసం దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలి అని చెప్పిండు. ఇక ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాలో కీసరగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించాలి. అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్ళవద్దు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర టెంపుల్ పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి నిన్న టెంపుల్స్ కు సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక్కడ అదే కాకుండా మరికొన్ని అంశాలు కూడా నిన్న పరిశీలించారు. స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ డిజైన్ల పరిశీలన, పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. ఇక వేములవాడ గుడి విస్తరణ డిజైన్ కు శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన, సీఎంను ఆశీర్వదించిన ఆలయ అర్చకులు. సో లైక్ చేయండి,